ఢిల్లీలో మోదీ కేబినెట్ మీటింగ్ నుంచి మన గల్లీ చివర్లో చాయ్ కొట్టు దాకా మాయిదారి ఎల్నినో గురించే చర్చ. ఎందుకంటే 60% వానలు తగ్గి దేశంలో 12 రాష్ట్రాలు ఎల్నినో దెబ్బకు తల్లడిల్లుతాయని కేంద్ర వాతావరణ విభాగమే లెక్క తేల్చింది. పొదుపు చేసుకోకపోతే పరిస్థితి అదుపు తప్పి కరవు ముంచుకొస్తుందని సాక్షాత్తు ప్రధాని మోదీయే సెలవిచ్చారు. ఇటు ఎల్నినోను ముందస్తుగానే వెనక నుంచి సొమ్ము చేసుకుంటున్నారు బ్లాక్ మార్కెటీర్లు. 2 నెలల్లోనే క్వింటాల్ బియ్యం ధరను 1000 రూపాయల దాకా పెంచేశారు. పప్పు ఉప్పు కూడా పెరుగుతాయి. రాబోయే 2 ఏళ్లు కరువు కాటకాలే అని ఊరంతా మారుమోగిపోతోందని మౌత్ టాక్. కాసేపు అలా బయటికి తొంగి చూస్తే మాత్రం ఏదో తేడా కొడుతోంది. ఎప్పుడు ముసురు పట్టి ప్రతి పూట వానలు కురిసి రోడ్డెమ్మటి మోకాళ్ల లోతులో నీళ్లు నిలబడి ఇల్లు దాటి రావాలంటేనే జడుసుకుంటున్నారు జనం. మరో 3 రోజులు తప్పదు కుండపోతా, జరభద్రం అని భయపెడుతోంది వెదర్ రిపోర్ట్. మరి ఎల్నినో ముచ్చటేమైనట్టు? సూపర్ ఎల్నినో అన్నారు, అదంతా డూపేనా అని ఇన్నోసెంట్ ఫేస్తో జనం ప్రశ్నలు. జవాబులెక్కడా? నెలన్నర లేట్ అయినా లేటెస్ట్ గా దంచి కొడుతున్న వానలు, వరదలతో వణుకుతున్న ఉత్తరాది రాష్ట్రాలు, తగ్గినట్టే తగ్గి ఎగబాకుతున్న వర్షపాతాలు, తలకిందులవుతున్న వెదర్ రిపోర్ట్లు, దేశమంతటా ప్రకృతి వికృత రూపం. ఈ వర్షం సాక్షిగా ఏమా ఎల్నినో ఏమైనట్టు? కొద్దిగా మాయమవుతోందా, లేక ఇప్పటికే పసిఫిక్ సైడ్ నుంచి నక్కి చూస్తోందా? వేసవి ముగింపుకొచ్చి జల్లుల కాలం మొదలైనా నిన్నటిదాకా మండే ఎండలతో తల్లడిల్లింది తెలుగు నేల. జూలై 3వ వారంలో కూడా ఒక్కో చోట 45 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. అదే సమయంలో 20 సెంటీమీటర్ల కుండపోత కురిసి సగం ఉత్తరాదిని ముంచెత్తింది. ఇప్పటికీ జడివానతో అదే అలజడి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలతో జనజీవనం కుదేలైంది. అస్సోంలో అయితే డీకో నది ఉప్పొంగి ఊర్లకి ఊర్లు కొట్టుకుపోయాయి. ముంబై లాంటి మహానగరాలే చిత్తయ్యాయి చిత్తడి దెబ్బకి. మన సైడు మాత్రం రైతు విత్తు నాటి వాన చినుకు కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తూనే ఉన్నాడు. వేసిన నారుమళ్లలో 60% దాకా మొలకెత్తి ఎత్తక మొండికేసి ఎండిపోయి నిండుకుండల్లా పొంగాల్సిన జలాశయాలు నిండుకొని నిన్నటిదాకా అన్నదాతని వెక్కిరించింది వర్షాభావం. ఇక్కడ అనావృష్టి, అక్కడ అతివృష్టి. పూర్తిగా గతి తప్పింది వాతావరణం. మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో ఈ మాన్సూన్ సీజన్లోని మనకి నార్మల్ పొజిషన్లో చూసుకుంటే కనుక ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఏరియా, సమీప ప్రాంతాలు రాజస్థాన్ నుంచి మనకి ఈ నార్త్ బే వరకు ఉండాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అది హిమాలయ ప్రాంతాల వైపుకి ఎగువ భాగంలోకి మూవ్ అవుతూ ఉండటం వల్ల ఉత్తర భారతదేశంలో మనకి అధిక శాతం వర్షపాతం అది నమోదవుతూ వస్తుంది. కట్ చేస్తే జూలై ఆఖర్లో వరుణుడు కరుణించి మేఘం వర్షించటం మొదలైంది. 3 రోజులుగా దక్షిణాదిలో కూడా వద్దన్న కొద్దీ వాన. కొన్ని చోట్లయితే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దాదాపు సగం తెలంగాణకి ఆరెంజ్ అలర్టో ఎల్లో అలర్టో ఏదో ఒకటి జారీ చేసి బి అలర్ట్ అంటోంది ఐఎండీ. ఏపీలో కూడా పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ మొత్తం భారీ వర్షాలతో తడిసి ముద్దయింది. కానీ ఇది కొనసాగే వాన, కనుమరుగయ్యే వాన? ఈ వాన వెనక మర్మం ఏంటి? ఎల్నినో ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టినట్టేనా? అసలు ఎల్నినో అంటే ఏంటి? దేశం ఎందుకింత భయపడుతోంది? పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంలో సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ కి పైగా టెంపరేచర్లు పెరిగి అక్కడ వేడెక్కిన గాలులు ఏషియా వైపు, ముఖ్యంగా మన ఇండియా వైపు మళ్లీ ఇక్కడి మేఘాల్ని ఎండబెట్టాయి. ఇక్కడ పడాల్సిన ఋతుపవన వానల్ని మింగేస్తాయి. దీన్నే ఎల్నినో ఎఫెక్ట్ అంటామని అందరికీ అర్థమయ్యే భాషలో 6-7 నెలలుగా దండోరా వేస్తున్నారు వాతావరణ సైంటిస్టులు. గతంలో 150 ఏళ్ల కిందట ఒకసారి, 11 ఏళ్ల కిందట 2015లో ఇంకోసారి ఎల్నినోతో ఇండియా ఉక్కిరిబిక్కిరైంది. ఈసారైతే అంతకు మించి అన్నట్టుంది పరిస్థితి. పసిఫిక్ టెంపరేచర్లు 5 డిగ్రీల సెల్సియస్ ని దాటినా దాటొచ్చు అని, దీంతో మామూలు ఎల్నినో కాదు సూపర్ ఎల్నినోగా మొదలొచ్చు అని చెప్పారు. దీన్ని గాడ్జిల్లా ఎల్నినోగా కొన్ని దేశాలు నామకరణం కూడా చేసుకున్నాయి.
మన ప్రభుత్వాలైతే ఇప్పటికే మెంటల్ గా ఫిజికల్ గా ప్రిపేర్ అయిపోయాయి. విపత్తు నిర్వహణ వ్యవస్థలన్నీ అటెన్షన్ మోడ్ లోకి వచ్చేసాయి. ఇది ఒక దేశ యొక్క ఆర్థిక సమస్య మీద కూడా ప్రభావం చూపేందుకు ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ఎల్నినో ప్రభావం వల్ల బియ్యం సామాన్యునికి చేరువైన బియ్యం దాన్ని డబుల్ టైమ్గా దాని రేటు పెరగడం జరిగింది. 2009లో కూడా మనకు ఇండియాలో ఎల్నినో రావడం జరిగింది. అప్పుడు 22% మనకు వాతావరణం వర్ష ప్రభావం ఇండియాలో కనబడింది. ఇలాంటిది ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల దేశాలన్నీ సఫర్ అవుతున్నాయి. కానీ దేశం భయపడ్డట్టే జూన్ మొదట్లో రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. తొలకరికి నోచుకోక సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇదంతా ఎల్నినో ఎఫెక్టేనని, జూలై కల్లా కురవాల్సిన వానల్లో ఇప్పటికే 70% కోత పడిందని లెక్క కూడా తేలింది. ఎక్కువ నీళ్లు తాగే వరి పైరు జోలికి వెళ్లొద్దు అని, ప్రత్యామ్నాయ పంటలే వెయ్యాలని రైతుని అప్రమత్తం చేశాయి ప్రభుత్వాలు. కానీ ఇప్పటికీ ఎక్కడో ఏదో మిడుగుమిడుకుమంటూ ఒక చిన్న ఆశాకిరణం. నెలన్నర ఆలస్యంగా ఎంటరైన తొలకరిని పొదివి పట్టుకుంటున్నాడు సగటు రైతు. ఈ తడితోనైనా నాటిన విత్తు మొలకెత్తుతుందని ఓ చిన్న ఆశ. నైరుతి రుతుపవనం సన్నగిల్లినా, అల్పపీడనాల ప్రభావంతో కురిసే వానలైనా ఎల్నినో తాకిడిని తగ్గించి వర్షపాతం లెక్కల్ని కవర్ చేస్తాయా? ఖరీఫ్ సీజన్ అయినా సజావుగా సాగనిస్తాయా? ఇప్పుడు పడుతున్న వర్షం సాక్షిగా అందరిలో ఇటువంటివే 100 సందేహాలు. ఇన్నాళ్లు కాక్రోచ్లతో కొట్లాడి అలసిపోయిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నీట్ లొల్లి నుంచి బయటపడుతోంది. మోదీ సర్కార్కి వెరీ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఎల్నినో తాకిడి నుంచి దేశాన్ని రక్షించడం, రాబోయే కరువును అడ్డుకోవడానికి పక్కా ప్లానింగ్తో ముందుకెళ్లడం. ఎందుకంటే రాష్ట్రాలన్నీ ఎల్నినో భూతం నుంచి బయటపడడానికి తమ కసరత్తు తాము చేస్తూనే ఉన్నాయి. సాయం కోసం నువ్వే పెద్ద దిక్కు అంటూ కేంద్రం వైపు ఆశగా చూస్తున్నాయి రాష్ట్రాలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ పై ఎల్నినో ఎఫెక్ట్ ఎంత మాత్రం? రాబోయే పర్యావరణ మార్పులేంటి? తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో రావాల్సిన అవగాహన, మొత్తం పిక్చర్ పై రివ్యూ చేశారు సీఎం చంద్రబాబు. జూన్ నుంచి నవంబర్ దాకా 844 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ 551 మిల్లీమీటర్ల వాన మాత్రమే పడే ఛాన్స్ ఉందట. అంటే 40% లోటు తప్పదన్నమాట. ఒక్క జూలై నెలలోనే 69% వర్షపాతం లోటు నమోదైంది. ఇదే తీరు కొనసాగితే సాగు మూలన పడ్డం గ్యారంటీ. రాష్ట్రంలో ఇప్పటికే 122 హై రిస్క్ మండలాల్ని గుర్తించి పంటల సాగులపై రైతుల్ని అలర్ట్ చేశారు అధికారులు. ఎందుకంటే ఇప్పుడు పడేవి నమ్మదగ్గ వానలు కావు, మాయదారి వానలు. నైరుతి రుతుపవనాలతో వచ్చే వానలే ఒరిజినల్, మిగతావన్నీ తాత్కాలికం. నార్త్ ఇండియాలో వర్షాలు పడ్డాయని, గుజరాత్లో వర్షాలు పడ్డాయని, ఆ ఎల్లినో వెనక్కి వెళ్ళిపోయిందా అని మనం అనడానికి వీల్లేదు. ఎల్లినో ఇట్ ఈజ్ అది ఫార్మ్ అయినట్టుగా మనకు కన్ఫర్మ్ అయింది. కాకపోతే అది ఎంత తీవ్రతగా ఉంటుందన్నది ముందు రోజుల్లో చెప్తుంది. కాబట్టి ఇంకా మనం ఇప్పుడే దాని ప్రభావాన్ని మనకి ఈ మాన్సూన్లు కానీ, బంగాళాఖాతంలో వచ్చిన లో ప్రెషర్లు కానీ ఎదుర్కొని వెనక్కి నెట్టుతున్నాయి అనడానికి సరైన నిదర్శనం మాత్రం లేదు. ప్రస్తుతానికైతే తెలంగాణలో వాయుగుండాలే అన్నదాతను ఆదుకుంటున్నాయి, నేనున్నానని భరోసా ఇస్తున్నాయి. ఒక్క జగిత్యాలలోనే 19 సెంటీమీటర్ల వాన పడింది. మిగతా చోట్ల కూడా 10 సెంటీమీటర్లకు మించి పడింది వాన. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము అది ఉత్తర ఒడిశా మీద తీవ్ర వాయుగుండంగా ఉండింది. అది పశ్చిమ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నది. సో దాని ప్రభావంతో మన తెలంగాణ మీద విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి 2 రోజుల నుంచి. రాబోయే 2 రోజులు కూడా ఇదే రేంజ్ లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కానీ ఈ చినుకు సందడిని చూసి మురిసిపోతే అంతే సంగతులు. ఎందుకంటే ఎల్నినో అలారం ఇప్పటికీ మోగుతూనే ఉంది. ఎల్నినో ప్రభావం అయితే ఉండింది. దాని ప్రభావంతో మనకు డిఫిషిట్ అంటే లోటు వర్షపాతం నమోదైంది. అది ఈ రోజు వరకు కూడా -19% వరకు డిఫిసిట్గా ఉంది. అంటే లోటు వర్షపాతం నమోదయ్యి ఉన్నది తెలంగాణ మొత్తంగా తీసుకుంటే. దాంట్లో కొన్ని జిల్లాల్లో నార్మల్ రెయిన్ఫాల్ ఉంది, కొన్ని జిల్లాలలో ఎక్కువగా డిఫిసిట్గా ఉంది. సో వర్షపాతంలో ఇప్పుడున్న లోటు పూడ్చాలంటే ఈ వానలు సరిపోవుగాక సరిపోవు. గత ఏడాది మొత్తంలో బంగాళాఖాతంలో తీవ్ర, అతి తీవ్ర అల్పపీడనాలు 18 సార్లు ఏర్పడినా దాంతో పడిన వర్షపాతం మాత్రం గరిష్టంగా 20 సెంటీమీటర్లే. అది కూడా తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలన్నిట్లో కలిపి. మొత్తం వర్షపాతంలో ఇది జస్ట్ 5వ వంతు మాత్రమే.
ఎల్లినోని అల్పపీడనాలు ఏమైనా తగ్గిస్తున్నాయంటే అల్పపీడనాల మూలన వర్షాలు వచ్చినా ఓవరాల్గా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం చూస్తే గత 4 రోజులు అల్పపీడన వాతావరణం మబ్బుగా కనపడడం ఒక్కపోతగా ఉండడం తప్పితే పెద్ద భారీగా వర్షాలు పడిన యాక్చువల్గా ఈ టైంలో అల్పపీడనాలు వచ్చి విశాఖపట్నం లాంటి ఏరియాలకి మంచి వర్షాలు పడాలి. ఆ రకమైన వర్షాలు పడలేదు. విశాఖపట్నం ఇప్పుడు వర్షాభావం పరిస్థితుల్లో ఎదుర్కొంది. అలాగే కొన్ని రీజన్స్లో తెలంగాణలో అవ్వచ్చు, ఆంధ్రాలో అవ్వచ్చు, ఓవరాల్గా డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. కానీ సో వరస పెట్టి వాయుగుండాలొచ్చినా పెను తుఫాన్లు సంభవించినా కావలసినంత వాన మాత్రం కురవదు. ఇదైతే పక్కా. సో సాగు మీద ఆధారపడ్డ మన దేశానికి ఋతుపవనాలే దిక్కు మొక్కు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆఖరు దాకా కొనసాగే నైరుతి ఈ 5 నెలలు ముఖం చాటేస్తే పరిస్థితి ఏంటి? వర్షాభావం పెరిగి వ్యవసాయానికి చిక్కులు తప్పవా? నెల రోజులుగా నార్త్ ఇండియాను నడి సముద్రంలో నిలబెట్టినట్టుంది జోరు వాన. నాగ్పూర్, చంద్రపూర్లో భారీ వర్షాలకు విద్యుత్ రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. సతారా జిల్లాలో మెరుపు వరదలొచ్చి హాబలేశ్వర్, మేధా రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. గోవాలోని హంజున్ బీచ్, అసోంలోని శివసాగర్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్, ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా వరద ముప్పులో చిక్కుకొని విలవిల్లాడిపోతున్నాయి. దక్షిణాదిలో మాత్రం వారానికోసారి అలా వచ్చి ఇలా వెళ్లిపోతూ టచ్ మీ నాట్ అని ఊరిస్తూనే ఉంది వర్షపు చినుకు. మరి ఎల్నినో ఎఫెక్ట్ దక్షిణాదికి మాత్రమేనా? ఉత్తరాది ఎస్కేప్ అయినట్టేనా? ఎల్నినో సబ్జెక్ట్లో ఇటువంటి సందేహాలు లెక్కలేనన్ని. ఎల్నినో ప్రక్రియకి కౌంటర్ అని ఇండియన్ ఓషన్ డైపోల్ అని ఉంది. ఆ ఇండియన్ ఓషన్ డైపోల్ అది సంథింగ్ లైక్ ఏంటంటే ఎల్నినో యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడింది. ఆ ఇండియన్ ఓషన్ డైపోల్ ఈ ఏడాది ఎలా ఉంది అన్నదానికి ఇంకా ఖచ్చితమైన అభిప్రాయం రాకపోయినా అది కూడా అంత మరీ ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా ఉన్నట్టుగా సైంటిస్టులు చెప్పట్లేదు. ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్గా ఉంటే ఎల్నినో ప్రభావం తగ్గుతుంది అన్నమాట. ఎల్నినో విరుచుకు పడితే ఒక్కో ప్రాంతం మీద ఒక్కోలా ప్రభావం చూపదు. దాని ఎఫెక్ట్ పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది. ఆ మాటకొస్తే పసిఫిక్ మహాసముద్రంపై వేడెక్కిన ట్రేడ్ విండ్స్ ఇటువైపుగా వచ్చి ఒక్క ఏషియాని మాత్రమే కాదు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ అమెరికాల్ని కూడా వదిలిపెట్టవు. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో ఆ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. సౌత్ ఇండియాలోనే ఎందుకు ఉందంటే అలా ఏం లేదు. వర్షాభావ పరిస్థితులు మీరు తిన్నగా చూస్తే నార్త్ ఇండియాలో కూడా ఇప్పుడు డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. ఒకటి కొన్ని ఐసోలేటెడ్ ఏరియాస్, వెస్ట్ కోస్ట్, గుజరాత్, అటు అస్సాంలోను కొన్ని ప్రదేశాల్లో మాత్రం అధిక భారీ వర్షాలు పడి కొన్ని చోట్ల చాలా ఏరడిగా ఉంది. ఇదంతా టుంచితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్నినో ముప్పు తప్పి కొత్తగా వరద ముప్పు మొదలైందా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రాణహిత, గోదావరి ఉపనదులు పొంగి డ్యాములు నిండి ఇప్పటికే ఎండిన భూముల దాహార్తిని తీరుస్తాయా? తెలంగాణలో వర్షాభావం తగ్గి ఆశాభావం పెరుగుతోందా? ట్రఫ్ అనేది మనకి సౌత్ పెనిన్సులా రీజియన్ వైపు కదులుతూ ఉండకపోవడం వల్ల మనకి ఈ ఆంధ్రప్రదేశ్ రీజియన్ అవ్వచ్చు, తెలంగాణ ప్రాంతంలో అవ్వచ్చు తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈ వాయుగుండం అనేది కాస్త ఛత్తీస్గఢ్ మీదుగా కదిలి జార్ఖండ్ మీదుగా అటు కదులుతూ ఉండటం వల్ల తెలంగాణలో గత 2 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురిసి ఇక ఈ గోదావరి పరివాహక ప్రాంతాలు కానీ ప్రాణహిత ఏరియా అవన్నీ కూడాను కొంచెం ఫ్లడ్ కండిషన్స్ అవి రావటం జరిగింది. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ వరద నీటితో జలకళ సంతరించుకున్నాయి. ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, కడెం, తాలిపేరు అన్ని డ్యాముల్లోకి ఇన్ఫ్లో పెరుగుతోంది. ఎగువ నుండి వస్తున్న నీటిని బట్టి కొన్ని జలాశయాల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మరికొన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం క్రమంగా పెరగటం దేనికి సంకేతం? దీనికి ఎల్నినోకి పెద్ద సంబంధం లేకపోయినప్పటికీ ఎల్నినో ప్రభావం అనేది మనకి సెప్టెంబర్ నెలాఖరికి అది కాస్త ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం న్యూట్రల్ కండిషన్స్ కూడా కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ మనకి ఎల్నినో ప్రభావం అనేది మనకి మార్చి నెల నుంచే కనపడుతూ వస్తుంది. థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా బాగా తక్కువగా ఉండింది. ఇప్పుడు మాన్సూన్ యాక్టివిటీ కూడా చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లోని రాగల వారం 15 రోజుల వరకు మోడల్స్ రూపంగా కానీ, ఫారెన్ మోడల్స్ ఈసీఎండబ్ల్యూఎఫ్ ప్యాటర్న్ కానీ, ఎన్సెప్ మోడల్ కానీ, ఇంకా వేరే జిఎఫ్ఎస్ మోడల్ ఇలాంటివన్నీ చూసుకున్నా కూడా కాస్త వర్షపాతం అనేది తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సరిగ్గా ఇదే టైంలో తెలంగాణలోని ములుగు జిల్లాలో మరోసారి టోర్నడో తరహా బీభత్సం భయంతో పాటు ఆసక్తిని కూడా రేపుతోంది. దీనికి ఎల్నినోకి సంబంధం ఉందా అనే చర్చ కూడా మొదలైంది.
టెర్నడో ఏంటిదంటే ఇది ఉష్ణ వాయువు శీతల వాయువులు కలవడం వల్ల అక్కడ ఒక అల్పపీడనం ఏర్పడి మీకు ఒక స్ట్రాంగ్ విండ్స్ ఫోర్సెస్ సుడిగాలు లెక్క స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే దానికి ఉన్న ఎనర్జీ వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ వల్ల అక్కడ కింద ఉన్న అన్నిటినీ నేలమట్టం చేయడం జరుగుతుంది. ఇలాంటి కొలరాడో అమెరికా ప్రాంతాలలో ఇది చాలా కామన్ వాళ్ళకి అక్కడ. బట్ ఇక్కడ అచ్చుడు చాలా ఒక విచిత్రకరంగా ఉంటుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ములుగు పరిసరాల్లో వాతావరణ పరిస్థితి వేరేలా ఉంటోంది. అందుకే టోర్నడో లాంటి సుడిగాలులు ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి. అంతే తప్ప ఎల్నినోకు దీనికి సంబంధం లేదు. ఇప్పుడు పడే వానలు ఒరిజినల్ వానలు కాదు, జస్ట్ కంటి తుడుపు వానలే. ఇటువంటి అల్పపీడన వానలు ఎంత పడ్డా మన దేశంలో సాగు బాగుపడదు. డ్యాములు ఓవర్ఫ్లో కావు, భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగవు. ముఖ్యంగా భాగ్యనగరంలో తాగునీళ్లకు ఇక్కట్లు తప్పవు. ఆ శుభవార్తేదో బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి కాదు, ఆ పసిఫిక్ మహాసముద్రం వైపు నుంచే రావాలి. అప్పటిదాకా ఎల్నినో భూతం నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేనట్టే. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.